ఈ ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరగా ఉందండి. అండ్ ఈ ఇల్లు గనుక మీరు కొన్నట్లయితే ఈ కనిపిస్తున్న సోఫా సెట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కిచెన్‌లో ఒక చిమ్నీ ఉంది. అది కూడా మనకి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ ఇల్లు మొత్తం మనకి పాలీగ్రానైట్ షీట్స్ అయితే ఏయడం జరిగిందండి. సో, ఓనర్ ఈ ఇంటిని దగ్గరుండి డిజైన్ చేసుకోవడం జరిగిందండి. ఏవైతే మనకి కబోర్డ్స్ కానివ్వండి, పాలీగ్రానైట్ షీట్స్ కానివ్వండి ఇవన్నీ. అండ్ ఇంటి ముందు మనకి 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఎందుకు సేల్ చేస్తున్నారంటే ఓనర్‌కి గవర్నమెంట్ జాబ్ అండి. సో, మనకి ట్రాన్స్‌ఫర్ అయిన కారణంగా సేల్ చేస్తున్నారు. అన్ని వివరాలకు వీడియో పూర్తిగా చూసేయండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చాలా మంచి ఇల్లు అయితే తీసుకురావడం జరిగిందండి. మీరు కూడా ఇంట్రోలో చూసే ఉంటారు. ఇల్లు అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. మనకి 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా ఉంది. అండ్ మీరు చూస్తున్నారు పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మనకి ఒక పెద్ద కార్ మరియు 2 బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది 167 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి 30x50 సైజ్లో అయితే ఉంది ఇల్లు. చాలా మంచిగా అయితే లోపల డిజైన్ చేసుకోవడం జరిగింది ఓనర్. అంటే మనకి పాలీగ్రానైట్ షీట్స్‌తో వాల్స్ మొత్తము అంటే బల్లీలు రాకుండా, ఏం రాకుండా, అండ్ మీరు తీసుకున్నా కూడా మీరు ఫ్యూచర్‌లో పెయింట్ కూడా ఏసే అవసరం రాకుండా మనకి పాలీగ్రానైట్ షీట్స్‌తో అయితే ఏయడం జరిగింది ఇంటి లోపల. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేస్తే మీకు అంతా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలోనే మీకు నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరు డైరెక్ట్‌గా కాల్ కూడా చేయొచ్చనమాట. మనకి ఇది పార్కింగ్ ప్లేస్‌లో ఉన్నామండి. పార్కింగ్ ప్లేస్‌లో మనకి ఫాల్ సీలింగ్ వచ్చింది. అండ్ మనకి ఇంటి ముందు 40 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఇంకా మెయిన్ రోడ్‌కి జస్ట్ 150 మీటర్స్ దూరంలో ఉంటుంది. బస్ కూడా వస్తుందండి. మనకి 15 మినిట్స్‌కి ఒక బస్ అయితే వస్తుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి ప్రతాప్ సింగరం వెళ్ళే రూట్‌లో అయితే ఈ ఇల్లు అనేది ఉంది. మనకి శ్రీధా హోమ్స్‌లో ఉందన్నమాట. సో, 15 మినిట్స్‌కి ఒక బస్ కూడా వస్తుంది. అండ్ ఈ ఇల్లు వచ్చేసి క్లియర్ టైటిల్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో అయితే ఉంది. మీరు చూడొచ్చు సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా స్పేషియస్‌గా అయితే ఇవ్వడం జరిగింది. 2 ఫీట్ సెట్ బ్యాక్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇల్లు మొత్తం మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకి హాల్. ఇది మెయిన్ డోర్ మనకి టేక్‌వుడ్‌తో అయితే చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి హాల్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి టీవీ యూనిట్ కూడా చాలా యూనిక్ డిజైన్‌తో అయితే ఉందండి. అండ్ ఇవన్నీ మనకి పాలీగ్రానైట్ షీట్స్ అనమాట. అంటే హాల్‌లో ఒక డిజైన్, బెడ్రూమ్స్‌లో ఒక డిజైన్, అండ్ మీరు స్ట్రైట్‌గా చూసినట్లయితే మనకి డైనింగ్ ఏరియాలో ఒక డిజైన్ అట్లయితే వేయడం జరిగింది. సో, ఇవి ఉండడం వల్ల మనకి బల్లీలు ఎక్సెట్రా అట్లాంటివి ఏమి ఉండవు. బూజు కూడా రాదు అంత ఈజీగా. సో, ఈ సోఫా సెట్ అనేది మనకి ఇల్లు కొంటే దాంట్లోనే ఇచ్చేయడం అయితే జరుగుతుంది. ఫ్రీగానే ఇచ్చేయడం జరుగుతుంది. ఇదొకటి మనకి కిచెన్‌లో ఒక చిమ్నీ ఉంది. అది కూడా ఇచ్చేయడం అయితే జరుగుతుందండి. సో, మొన్న రీసెంట్‌గానే రెనోవేట్ చేయించారు ఈ ఇంటిని. ఈ పాలీగ్రానైట్ షీట్స్ కానివ్వండి, అండ్ మొత్తం మళ్ళీ మొన్ననే రెనోవేట్ చేయించారు. కాకపోతే ఓనర్ గవర్నమెంట్ జాబ్ అండి. మనకి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా తక్కువ రేట్‌కి అయితే అమ్ముతున్నారు. అండ్ కొంచెం దూరం అవుతుందన్న ఆఫీస్‌కి. సో, అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. అర్జెంట్‌గా అమ్ముతున్నారు. ఇదొక మంచి లక్కీ డీల్ అయితే చెప్పుకోవచ్చు. మంచి తక్కువ ప్రైస్‌లో అయితే ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ పక్కనే మనకి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది. సో, అది కామన్ బాత్రూమ్ డోర్ అనమాట. అది ఓపెన్ చేస్తే లోపల కామన్ బాత్రూమ్ అయితే ఉంది. సో, మొత్తానికైతే నీట్‌గా కనిపించకుండా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందండి. చాలా స్పేషియస్‌గా చాలా బాగుందండి ఇల్లు. 30x50 సైజ్ కాబట్టి. అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా మంచిగా ఉంది. కానీ మీరు ఇంటి ముందు కార్ పార్క్ చేసుకున్నా కూడా పర్లేదు ఇక్కడ ఏరియాలో. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. రూమ్స్ చాలా స్పేషియస్‌గా అయితే ఉన్నాయి. సో, మాస్టర్ బెడ్రూమ్‌లో వేరే డిజైన్ అయితే వేయడం జరిగింది. పాలీగ్రానైట్ షీట్స్, అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. రూమ్స్ చాలా మంచిగా డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది ఓనర్. అండ్ మీరు చూసినట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా డీసెంట్ కలరింగ్ అయితే ఉంది. క్లాసీగా కనబడుతుంది. అండ్ స్ట్రైట్‌గా వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో, చిల్డ్రన్ బెడ్రూమ్‌లో కూడా మనకి కబోర్డ్స్ చేయడం జరిగింది. సో, రూమ్ అయితే స్పేషియస్‌గా ఉంటుంది. బట్ చిల్డ్రన్ బెడ్రూమ్‌లో ఎలాగో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండదు. ఈ ఇల్లనే కాదు, ఏ ఇంట్లో ఉండదు.
సో మీరు చూస్తున్నారు కదా, ఇల్లు అయితే మంచి 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా ఉందండి. అండ్ ఓనర్కి దీనిపైన బ్యాంక్ లోన్ కూడా ఉంది. మీకు కావాలంటే ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు, లేదా మీరు కొత్తగా లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఒక 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. కేవలం 3 సంవత్సరాల ఓల్డ్ కన్స్ట్రక్షన్. అంటే ఇల్లు కొన్నప్పుడు కాకుండా మధ్యలో ఈ పాలీగ్రానైట్ షీట్స్ రీసెంట్గా అయితే వేయడం జరిగిందనమాట ఇవి. సో రీసెంట్గానే రెనోవేట్ చేశారు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ మనకి 1.2 CR చెప్తున్నారు, 1.25 CR చెప్తున్నారు. 1,25,00,000 అయితే చెప్తున్నారండి. స్లైడ్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది, 150 meters దూరంలో ఉంది. ఎవ్రీ 15 minutesకి మనకు ఒక RTC బస్ వస్తుంది. అండ్ మనకి ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్కి దాదాపు 7.5 kilometers దూరంలోనే ఉంటుంది. అండ్ ఇది మనకి 3 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. ఇల్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. మీకు కావాలంటే దాదాపు 75% పైన మీకు లోన్ కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇల్లుకి అయితే 100% క్లియర్ టైటిల్ అండ్ వాస్తు ప్రకారంగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్, బోర్ కూడా ఉందండి. ఇంటి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. 30x50 సైజులో ఉంది. 30x50 సైజులో ఉన్న హౌస్, 167 గజాలు, 167 square yardsలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి ఇల్లు 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్గా ఉంది. అండ్ ఇల్లు మొత్తం మనకి పాలీగ్రానైట్ షీట్స్తో అయితే చేయడం జరిగింది. అండ్ ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి 1.25 CR చెప్తున్నారు. 1,25,00,000 చెప్తున్నారు. ఇంటి ముందు మనకి 40 feet రోడ్ ఉంది. కేవలం 150 meters దూరంలో మెయిన్ రోడ్ ఉంటుంది, బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఎవ్రీ 15 minutesకి ఉప్పల్ రింగ్ రోడ్ నుండి ప్రతాప్ సింగరం వెళ్ళే బస్ అయితే వస్తుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన లాస్ట్లో నెంబర్ ఉంటుంది, చూసి మీరు కాల్ చేయండి. ఇది వచ్చేసి మనకి పూజ గది. అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇల్లు కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ చిమ్నీ కూడా మనకి ఇచ్చేయడం అయితే జరుగుతుంది ఇంట్లోనే. సో గవర్నమెంట్ జాబ్ అయిన కారణంగా, మనకి ట్రాన్స్ఫర్ అయిన కారణంగా ఇంటిని అయితే అమ్మేస్తున్నారు, అంతే తప్ప వేరే రీజన్స్ ఏం లేవు. ఉండడానికి చాలా నీట్గా చేసుకున్న ఇల్లు ఇది. సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. తక్కువ బడ్జెట్లో కూడా హౌసెస్ అనేవి ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటన్నిటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ.